ఈరోజు పార్లమెంట్లో దాదాపు గంట సేపు ప్రసంగించిన మోడీ ఏపీకి ఏం చేయబోతున్నది ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కాంగ్రెస్ ని ఆడిపోసుకోవడానికి ఆయన ప్రసంగం పరిమితమైంది. అయితే టీడీపీకి చెందిన అశోక్ గణపతిరాజు నిర్వహిస్తున్న పౌర విమానయాన శాఖపై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. లోక్సభలో ఆయన ప్రసంగిస్తూ అద్భుతమైన విమానయాన విధానాన్ని తాము తీసుకొచ్చామని తెలిపారు. చిన్న చిన్న పట్టణాలకు కూడా విమానాశ్రయాలను తీసుకొచ్చామని చెప్పారు. యావత్ దేశానికి రెక్కలు తొడిగామని తెలిపారు. టీడీపీ ఎంపీలు తీవ్ర ఆందోళనలు చేస్తూ తన ప్రసంగాన్ని కూడా అడ్డుకుంటున్న తరుణంలో ఓ టీడీపీకి చెందిన మంత్రిని మోడీ ప్రశంసించడం ఆసక్తికరంగా మారింది. దీని వెనుక అసలు నిజం వేరే ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక కేంద్ర బడ్జెట్ తర్వాత జనంలో వచ్చిన వ్యతిరేకత చూసి ఎంపీలతో సీఎం అమరావతిలో పెట్టిన సమావేశానికి అశోక్ హాజరు కాలేదు. ఢిల్లీలో టీడీపీ ఎంపీలు చేసిన ఆందోళనలోనూ పాల్గొనలేదు. ఇతర మంత్రులతో కలిసి కేంద్రంలోని పెద్దలను కలిసి వినతి పత్రం ఇచ్చి సరిపెట్టారు. టీడీపీ నేతలు బీజేపీపై విమర్శలు చేస్తున్నా అశోక్ మాత్రం ఒక్క మాట కూడా కేంద్రాన్ని అనడం లేదు. ఇవన్నీ చూస్తుంటే సుదీర్ఘకాలంగా టీడీపీలో ఉంటున్న అశోక్ కాషాయ కండువా కప్పుకోవడానికి సిద్ధపడ్డాడని వార్తలు వస్తున్నాయి. విజయనగరంపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గంట, విజయనగరం జిల్లాకు చెందిన మరో మంత్రి సుజయ్ కృష్ణ, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి కిమిడి కళా వెంకట్రావులపై పెత్తనం చేయడం అశోక్ కి నచ్చలేదని, ఈ పరిణామాలు అశోక్ కు టీడీపీకి మధ్య దూరం పెంచుతున్నాయని అంటున్నారు. అశోక్ గణపతిరాజు ఇదంతా కావాలనే చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. టీడీపీని వీడే అవకాశాలున్నాయని గతంలోనే వార్తలు వచ్చినప్పటికీ వాటిని ఖండించని అశోక్ జిల్లాకు టీడీపీకి దూరంగానే ఉంటూ జిల్లా మంత్రులతో ఎలాంటి సమీక్షలు నిర్వహించడం లేదు. గంటను తన నెత్తిన తెచ్చిపెట్టుకున్నారన్న కోపంతో సీఎం చంద్రబాబును కూడా లెక్క చేయడం లేదు. పైగా వచ్చే ఎన్నికల్లో బీజేపీ పంచెన చేరే ఆలోచనలో అశోక్ ఉన్నాడని విజయనగరంలో జోరుగా ప్రచారం సాగుతుంది.